ప్రస్తుతం మనం కునూరు మండలం కౌండిన్యముక్తి అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. ఇది పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ గ్రామం కూడా ఉంది. ఈ గ్రామంలో అసలు పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పుడు నిర్వాసితులకి నష్టపరిహారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నష్టపరిహారం అందిందా లేదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దాయన మీ పేరేంటి? నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు. మేడిపల్లి కృష్ణ అండి. ఓకే, కృష్ణ గారు ఏ ఊరు మీది? మాది కౌండిన్యముక్తి అండి. ఓకే, ఏంటి అంటే పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉందా? పోలవరం ముంపు ప్రాంతాల కంటే ఎక్కువ గోదాట్లో ఉండే ఊరే ఇదండి. అసలు పోలవరం కంటే ఎక్కువ మునిగిపోతుంది ఇది ఇప్పుడే. ఓకే, పోలవరం వచ్చిన దాకా కూడా లేదండి. ఓకే, ఓకే. ఇప్పుడు గోదావరికే మేము ఏ గోదావరి వచ్చినా పోయి ఆడే ఉంటున్నాం సురక్షితమైన ప్రాంతాలల్లో. ఇప్పటికే మా మంచాలు అక్కడే ఉన్నాయి, దుప్పట్లు అక్కడే ఉన్నాయి. మళ్ళీ గోదావరి అయితే లేచిపోవాలని అయితే మాకు కూడా ఒక సంవత్సరం 3,000 ఇచ్చారు. గోదావరి వచ్చినప్పుడు కూరగాయలు బియ్యం బిట్ట ఇచ్చారు. ఇక అన్ని ఆడే ఉంచినాం, ఏడే వస్తాను. మమ్మల్ని కత్త పావుల బేడ ఇచ్చి లేపేస్తే ఇట్లా మేము వాళ్ళు లేపాల్సిన పనిలే, మాకు పావుల బేడ అయితే మేమే లేచిపోదామని చూస్తున్నాం. కానీ మమ్మల్ని పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు. ఎలా ఉంది? బాగుందండి. అయ్యే కావాలి మాకు. ఆ నష్టపరిహారం మాకు ఇస్తే, మా ఇళ్ల ప్యాకేజ్ ఇస్తే చాలు, మేము వెళ్ళిపోతాం. ఆల్రెడీ చాలా మందికి కూడా నష్టపరిహారం అందింది కదా. అందిందండి. దామరశాలు ఇచ్చారు, చీరవెల్లి ఇచ్చారు, కుక్కునూరు ఇచ్చారు. అంటే 2017లో మీకు భూముల కోసం నష్టపరిహారం ఇచ్చింది చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళీ 2025లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నష్టపరిహారంగా R&R ప్యాకేజ్ ఇచ్చింది కూడా చంద్రబాబు గారే. ఎలా అనిపిస్తుంది అసలు? మాకు చాలా బాగుందండి. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, మాకు సంతోషంగా ఉంది. ఈ నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము వేడుకుంటున్నాం. మరి మమ్మల్ని మాత్రం కాపాడేటానికి అవకాశంగా తెలుగుదేశం ప్రభుత్వమే మాకు అండదండగా ఉంటుందని. నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఎన్టీ రామారావు గారు ఉన్న కలిసి కూడా వాలంటీర్గా పని చేసుకుంటూ వచ్చానండి. ఈ మధ్యన హెల్త్ బాగలేక నా కొడుకుని, నా పనిలో నా కొడుకుని పెట్టేసి నేను పక్కకు ఉండండి. మీకు 2019 సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను కొంత డబ్బును కలిపి మొత్తం R&R ప్యాకేజీ 10 లక్షల పైన ఇస్తా అన్నాడు. ఇచ్చాడా మరి? లేదండి, అసలు ఆ మాట చెప్పలేదు. ఆడాడు చెప్పిండో కానీ ఆయన అసలు నారూపకాలకే కంటి కనపడేవాడు కాదు. మంత్రులు కూడా కంటి కనపడేవాళ్ళు కాదు. నేను సచివాలయానికి పోతేనే నాకు ఏది రైతు బంధు పథకమే మాలాంటి వాళ్ళకి లేదని చెప్పారు. మిగతా వాళ్ళకి అందరికి ఇస్తాం కానీ మీకు లేదు, ఎస్సీకి ఎస్టీకి అంటే నాన్ ట్రైబుల్కి లేదు అని చెప్పారు. అదేంటి ఏమో మరి ఆ మాట అన్నకాడ గొడవ పెట్టుకొని నేను సచివాలయానికే మానేసానండి. నేను సచివాలయాన్ని కూర్చుంటే అందరూ అట్లా వినాల్సిందే మాట్లాడుతుంటే. కానీ నాకు కొంచెం మైండ్ తేడా వచ్చి నేను కొద్దిగా ఎటు వెళ్తా లేదు. బాబు పోతుండ మా కొడుకు అన్ని అయినా చూసుకుంటాడు. సీరవెల్లి రాంబాబు, మాదారానికి వెంకన్న గారు. మరి మీరు 2022 సంవత్సరంలో మీ ప్రాంతానికి కూడా వరద వచ్చింది కదా, వరద వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా? చిన్న ఇబ్బంది ఏంటండి, అసలు అయితే కొన్ని సామాన్లు వదిలిపెట్టిపోతే ఫీజులు కాంచి, టీవీలు కానించి, మంచాలు కానించి మొత్తం పోయినాయండి. అసలు ఏమీ పని చేయలేదు. మేము అదాటి గురికాం. అప్పుడు ఎక్కువ వచ్చింది గోదావరి, బాగా అదాటి గురికాను. మరి గోదావరి వచ్చినప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నాడు. పునరావాస కాలనీలను ఏర్పాటు చేశాడా మరి? లేదండి, అసలు కాలనీలు లేవు, వచ్చి మందలిచ్చిన వాళ్ళు లేరు, అసలు అడ్రస్సే లేరని పోయేశారు. అసలు కనీసం ఎవరిలో ఒక మంత్రి వస్తానన్నా రాలేదు. అసలు ఎవరు లేరండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరకు వచ్చి సంప్రదించిపోతున్నారు. ఎట్టుంటున్నారు, ఏంటి, ఎంతమందికి అందుతున్నాయి, ఎంతమందికి అందటాలేదు అడిగిన వాళ్ళనే చూసినా కానీ జగన్మోహన్ ఆ ప్రభుత్వంలో కనీసం మందలు ఇచ్చిన వాళ్ళు లేడండి. వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేడు, మీరు ఎట్టుంటున్నారని అడిగి వాళ్ళు లేడు. ఎవరన్నా వచ్చినా కానీ ఏదైనా కలెక్టర్ గట్ట వస్తే జాయింట్ కలెక్టర్, ఏం సార్ ఏంటండి ఇదంటే, మేమేం చేసామయ్యా, అసలు నుంచి జారీలు లేవు, మేమేం చేసాం, ఆ జారీలు అయ్యేదాకా మీరు ఓపిక పట్టుండి అనుకుంటా పోవటమే తప్ప. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ 5 సంవత్సరాలు అయితే మీ స్థాయి ఆయన చూసింది కూడా లేదండి. అసలు కనీసం మాతో మాట్లాడింది లేదు, సంప్రదించింది లేదు. గ్రామాలు వచ్చి అసలు ఆయన వద్దు అనుకోండి, మంత్రులను రావాలి కదా, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి చూసిపోవాలి కదా, ఆ పాపాన పోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నాయకులు గాని, అలాగే ప్రభుత్వం నుంచి అధికారులు గాని ఎవరన్నా వస్తున్నారు ఇక్కడికి? బంగారం లాగా వస్తున్నారండి. వస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, సంప్రదిస్తున్నారు. మీకేం భయం లేదు, అట్లా ఉండండి, అన్ని చదువుతాం, మిమ్మల్ని మాత్రం ఈ సందునే చేస్తాం, మీరు మాత్రం ఆడ ఉండొద్దు, మేము ఇక్కడికి లాక్కొస్తాం పైకి, మీకు అన్ని వసతులు చూపిస్తాం అని చెబుతున్నారు. సంక్రాంతికి ముందు చాలా మంది ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా సంబరాలు చేసుకుంటున్నారు. బంగారులకు డబ్బులు పడ్డోళ్ళు, అంతా పండగ ముందర పడ్డోళ్ళు, మరి డ్రైనింగ్ శాత అయిన వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు.
పని చేసుకొని బతకటానికి కోసం ఆటోలు కొనుక్కుంటున్నారు. సరే కొంతమంది అన్నీ ఉండోళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారు ఇక్కడ కాకుండా మెరకతలాల్లో. మరి ఈ పునరావాసం మాకు ఎంతో సంతోషంగా ఉందని మమ్మల్ని కూడా బయట వేయమని మేము ఏడుకుంటున్నాం అయ్యా తండ్రి. ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుందండి, మాకు ఆనందంగా ఉంది. ఓకే, గతంలో 2017లో కూడా ఆయన భూములకు సంబంధించి నష్టపరిహారం అందజేశారు, మీకు అందిందా? అందిందండి. ఎంత అందిందమ్మా? భూములకి ఇచ్చిన 10,80,000 ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి నేను గనక అధికారంలోకి వస్తే గతంలో ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను మీకు కొంత కలిపి 10 లక్షలకు పైన ఇస్తాను R&R ప్యాకేజ్ అన్నాడు, ఇచ్చారా? అస్సలు ఇయ్యలేదండి, అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు, మా ఊరు పట్టించుకోలేదండి. మరి వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు మీకు? ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. చంద్రబాబు గారు పట్టించుకున్నారు, అప్పుడు కూడా కూరగాయలు ఇచ్చారు, బరకాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, అప్పుడు పట్టించుకున్నారు. ఓకే, గుడ్లు ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు. ఓకే, అంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశాడా? అవునండి, దాగేసేసారు. ఓకే, అసలు ఇక్కడికి రాలేదా? రాలేదండి, ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి. మరి ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగింది, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు వస్తున్నారా? వస్తారండి, వస్తారు. ఓకే, పార్టీ వారు వచ్చి మమ్మల్ని 7 గోదావరి వచ్చినా మమ్మల్ని 2 సార్లు లేపారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు.